ఏంటి అందరూ 15వ తారీఖు వచ్చింది, ఇంకా బీజిఎంఐ బ్యాన్ గురించి ఏం అప్డేట్స్ రావట్లేదని వెయిట్ చేస్తున్నారా మీరు కూడా? ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియోలో కంప్లీట్ దాని గురించే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హియర్ వి గో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాటర్ ఏంటంటే 2024 సెప్టెంబర్ 5వ తారీఖున క్రాఫ్టన్ పబ్లిషర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. డ్యూ టు సమ్ ఇల్లీగల్ డేటా లీక్ చేస్తున్నారు, సంథింగ్ 20 రీజన్స్తోని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాన్ని బాంబే హైకోర్టులో పెడితే వాళ్ళు ఏప్రిల్ 15, 2025లోకి హియరింగ్ ఇచ్చారు. అంటే ఇవాళ అఫీషియల్గా ఏం కన్ఫర్మేషన్ లేదు బీజిఎంఐ బ్యాన్ గురించి, ఉంటుందా వెళ్తుందా అనేది. బట్ ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీజిఎంఐ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ 99% లేవు. బ్యాన్ అవ్వదు. ఎందుకంటే 2 years బ్యాక్ మోడీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ చేశాడు ఇండియన్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అని. క్రాఫ్టన్ కూడా దాన్ని తగ్గట్టుగానే నడుచుకుంటుంది. ఇంక ఎవడండి బ్యాన్ చేసేది? గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు. యూట్యూబ్లో వచ్చే ఫేక్ వీడియోస్ ఏది నమ్మకండి. ఫస్ట్ అవన్నీ వినడం వల్ల వేస్ట్ ఆఫ్ టైం, మైండ్ ఖరాబ్ అవడం తప్ప ఏమీ లేదు. మీ గేమ్ మీరు ఆడుకోండి, మీ స్క్వాడ్ ఉంది, మీ డియో ఉంది, మీ సోలో ఉంది, ప్రశాంతంగా ఆడుకోండి, టీంతో ఉండండి, టీం సపోర్ట్ చేయండి. అప్పుడప్పుడు నా వీడియోస్ చూస్తూ ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే బలవంతం ఏం లేదులే, నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. చేయండి చేయకపోండి మీ ఇష్టం. జస్ట్ నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను అనుకో. ఇంకేంటండి మరి, అంతా బాగానే ఉందా? గేమ్లో హ్యాకర్లు ఏం తగలట్లేదుగా? హ్యాకర్లు తగిలినా ఏం చేయలేదు, ఇంకా మ్యాచ్ ఆడుకోవడం తప్ప. మధ్య సర్వర్ హ్యాక్ ఎక్కువ అవుతుందబ్బా, మరీ టార్చర్ అవుతుంది గేమ్లో. మీకు కూడా ఇంతకుముందు ఎప్పుడైనా సర్వర్ హ్యాక్ అయితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.